హలో సినిమా మిత్రులారా! ఈ వారం సిద్ధార్థ్ గారు 'మిస్ యూ' అనే సినిమాతో మన ముందుకొచ్చారు. ప్రమోషన్ త్రూ ఈ సినిమా గురించి చాలా గొప్పగా చెప్పారు సిద్ధార్థ్ గారు. మరి సినిమాలో అంత గొప్పగా ఏముందో మన రివ్యూలో తెలుసుకుందాం. ముందుగా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. స్టోరీ లైన్ ఏంటంటే వాసుకి యాక్సిడెంట్ జరగడంతో 2 ఇయర్స్ గతం మర్చిపోతాడు. సో ఈ మెమరీ లాస్ వల్ల తను ఫేస్ చేసిన కాన్సిక్వెన్సెస్ ఏంటి? అసలు తన గతం ఏంటి అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది ఫిల్మ్. ఇప్పుడు ముందుగా పాజిటివ్స్ విషయానికొస్తే సిద్ధార్థ్ గారు ఇలాంటి బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్స్ చేసి చాలా కాలమైంది. ఈ సినిమాతో మళ్ళీ వింటేజ్ సిద్ధార్థ్ గుర్తొచ్చాడు. ఇంట్రో ట్విస్ట్ బాగుంది. అంటే మైండ్ పోయే ట్విస్ట్ కాదు గానీ ఇట్ వాస్ గుడ్. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్‌గా ఉన్నాయి. ఇంకా ఇప్పుడు నెగెటివ్స్‌లోకి వెళ్తే స్టోరీ చాలా రొటీన్‌గా ఉంది. స్క్రీన్ ప్లే కూడా చాలా బోరింగ్‌గా ఉంది. రామ్ కామ్ కాబట్టి కొన్నైనా మంచి రొమాంటిక్ అండ్ కామెడీ సీన్స్ ఉండాలి. బట్ ఈ సినిమా పేరుకి మాత్రమే రామ్ కామ్. ఒక్క సీన్ కూడా ప్రాపర్‌గా ఎంగేజ్ చేయదు. చాలా ఫ్లాట్ అండ్ బోరింగ్‌గా వెళ్తూ ఉంటది సినిమా. హీరో డైరెక్టర్ అవుదాం అనుకుంటాడని చెప్తారు. కానీ దానికి డైరెక్షన్ అంటే ఇష్టమని ఒక్క సీన్‌లో కూడా ప్రాపర్‌గా చూపించలేదు. క్యారెక్టర్ ఆర్క్స్ అస్సలు కూడా సరిగ్గా రాసుకోలేదండి. ఆ క్యారెక్టర్స్ తీసుకునే డెసిషన్స్, వాళ్ళ థాట్స్ సడెన్‌గా మారిపోతూ ఉంటాయి. అస్సలు కన్విన్సింగ్‌గా అనిపించదు. మ్యారీడ్ లైఫ్ గురించి ఏదో డీప్‌గా డిస్కస్ చేస్తారనుకుంటే కొంచెం కూడా నేచురల్‌గా ప్రెజెంట్ చేయలేదు. అసలు ఈ సినిమాతో ఏం చేద్దాం అనుకున్నారో ఏంటో ప్రాపర్ క్లారిటీగా లేకుండా పోయింది. ఇక ఎమోషనల్ ట్రాక్ అయితే కనెక్ట్ కూడా కాలేదు. మనకి తెలియని క్యారెక్టర్‌ని చంపేసి ఏడవమంటారు. ఇంకా హీరో, హీరోయిన్ మధ్య అసలు బాండే చూపించకుండా వాళ్ళ మధ్య ఉండే ఎమోషన్‌ని ఫీల్ అవ్వమంటారు. అలా ఎలా ఫీల్ అవుతాం భయ్యా నాకు అర్థం కాలేదు. సినిమా స్టోరీ పోస్ట్ ఇంటర్వల్‌కే అయిపోయిద్ది. కానీ అక్కడ నుండి క్లైమాక్స్ వరకు లాగుతానే ఉన్నారు. సినిమాలో సాంగ్స్ చాలా విసిగించాయి. కొంచెం కూడా సింక్ లేకుండా బ్యాడ్ లిరిక్స్‌తో వరస్ట్‌గా ఉన్నాయి. మ్యూజిక్ కూడా అస్సలు వర్క్ అవ్వలేదు. ఆఖరికి టైటిల్‌కి కూడా ప్రాపర్ జస్టిఫికేషన్ లేదు. సినిమా చూస్తున్నంత సేపు ఫ్యామిలీ స్టార్ గుర్తొచ్చింది. అంటే సినిమాని అవ్వగొట్టాలని అవసరం లేని కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నిటిని ఇరికిచ్చి చిరాకు తెప్పించారు. సిద్ధార్థ్‌కి ఎలివేషన్ స్పెట్స్ పెట్టారు. అవి మరీ క్రింజ్‌గా అనిపించాయి. సో ఫైనల్‌గా సినిమా గురించి చెప్పేదేంటంటే నీరసం వచ్చేసింది భయ్యా. 10 ఇయర్స్ బ్యాక్ సినిమాలాగా అనిపించింది. ఇట్స్ ఎ బిలో యావరేజ్ ఫిల్మ్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. టీమ్ మూవీస్ ఫర్ యూ. బాయ్.